హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అమ్ము కిట్టూస్ వరల్డ్. ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా సొరకాయ చికెన్ కర్రీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే చాలా టేస్టీ రెసిపీ కూడా. మరి ఎలా చేయాలో చూసేద్దాం పదండి. ఇక్కడ నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ని ముందుగా వాష్ చేసుకొని ఉప్పు, కారం, పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఈ కూర కోసం ఒక పావు కేజీ వరకు సొరకాయని ఇలాగ పీల్ ఆఫ్ చేసి ముక్కలు కోసుకోవాలి. అలాగే ఒక టమాటా, 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక 3 to 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇలాగ లవంగం, పట్ట వేసుకోవాలండి. ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసుకొని ఇదంతా సాఫ్ట్ అవ్వాలండి. సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే. ఇలా మగ్గిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ అది వేసుకోవాలండి. వేసుకొని ఇదంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసి మూత పెట్టి ఈ టమాటాలంతా కూడా మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లోనే. ఇలా మగ్గిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ని కూడా వేసుకోవాలి. మనం మ్యారినేషన్ ఒక 10 నిమిషాలు అయితే సరిపోతుందండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఇదంతా ఇలాగ కలుపుకొని మూత పెట్టి చికెన్లోంచి వాటర్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో మగ్గించుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. సొరకాయ ముక్కలు కొంచెం ఇలాగ పెద్దగా ఉంటే బాగుంటుందండి. ఇలా వేసిన తర్వాత ఇలాంతా కొంచెం కలుపుకొని మూత పెట్టి ఈ సొరకాయలోంచి వాటర్ అంతా కూడా సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలండి. ఒక 10 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఇందులో రుచికి సరిపడా అంత ఉప్పు అలాగే కారం కూడా వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఈ కూరని బాగా మగ్గించుకోవాలండి. ఇలా మగ్గించేటప్పుడు మీరు మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ మగ్గించుకుంటే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇందులో 1 స్పూన్ వరకు ధనియాల పొడి వేసి ఒక 10 నిమిషాలు బాగా లో ఫ్లేమ్లో మగ్గించుకోండి. గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చి ఆయిల్ అంతా కూడా బాగా సెపరేట్ అయ్యే వరకు మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలాగా ఆయిల్ సెపరేట్ అయిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే అంతేనండి, వేడివేడిగా సొరకాయ చికెన్ కూర రెడీ అయిపోయింది. బిర్యానీలోకైనా, రోటీస్లోకైనా, దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.